గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో గైస్ ఈ ఎపిసోడ్లో మనం మళ్ళీ మైండ్ క్రాఫ్ట్ ఆడబోతున్నాం. గైస్ చూస్తున్నట్టు ఉన్నారు, మనం మళ్ళీ సోలో సర్వర్లోనే ఉన్నాం. మల్టీప్లేయర్ లేట్ అవుతుంది గైస్. ఈ ఎపిసోడ్లో మనం ఏం చేయబోతున్నామో మీరు చెప్పగలరా? మీకు తెలిసిపోయి ఉంటుంది, తమిళలో చూసి వచ్చింటారు కాబట్టి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం గైస్. లెట్స్ గో. ఓకే గైస్, నేనైతే లాస్ట్ ఎపిసోడ్ తర్వాత గేమ్లోకి వచ్చా. చాలా చేసాం, మీరు చూసే ఉంటారు. క్యాల్కులేటర్ తీసుకొచ్చా. మళ్ళీ ఇది ఏదో అంటారు దీన్ని, డీప్ స్లేట్ కాదు. ఇంకా సరిపోలే, ఇంకా పిలిచాను కిందకి ఎవడ వెళ్తున్నాను. మళ్ళీ పైన బిల్డ్ చేయబోతున్నాం మనం. అయితే మీకు ఇంకా అర్థమైపోయి ఉంటుంది. పైన బిల్డ్ చేయబోతున్నాం కాబట్టి ఇలా కొంచెం పైకి స్టేర్స్లా పెట్టుకున్నా. మన సిలిక్టచ్ పికాక్స్ మీకు కనబడుతున్నట్టు ఉంది, చాలా దారుణంగా చచ్చిపోయే స్థితికి వెళ్ళిపోయింది. మళ్ళీ నేను అక్కడ చాలా ప్లేస్ని క్లియర్ చేసి చూపిస్తాను మీకు. అక్కడే మళ్ళీ కొత్త డైమండ్ పికెక్స్ చేసుకున్నాను గైస్. 30 XP కూడా ఎలాగొచ్చిందో కూడా మీకు చెప్తా. ఫస్ట్ ఇప్పుడే నేను చేసే పని అంతా, ఇంకా ఇదైతే అవ్వలేదు. స్టోన్ కూడా ఇక్కడ ఉంది. ఓకే, బ్యాక్ ఉండయండి. ఓకే, స్టోన్ పైప్ పెట్టాం. ఇక్కడైతే మనం ఈరోజు బిల్డ్ చేయబోతున్నాం. ఏంటంటే ఎక్స్పీ ఫామ్ గైస్. ఎక్స్పీ ఫామ్ అయితే మనం బిల్డ్ చేయబోతున్నాం ఈరోజు. మీకు ల్యాగ్ అనిపిస్తుంది కానీ నేను వీడియో చూసా. అంత అంటే ఇలా స్టక్ అవ్వడమే ఒక ల్యాగ్. చూసారు కదా, చాలా ల్యాగ్ అవుతుంది. ఓకే వెళ్దాం. చచ్చిపోతుంది. అయ్యా ఈ ల్యాగ్ ఏంట్రా బాబు, దీన్ని ఎలా ఫిక్స్ చేయాలో అర్థం కావట్లేదు గైస్. నాకు చాలా దారుణంగా ఉంది. చూసారు కదా, నార్మల్గా ఆడినప్పుడే వస్తుందంటే ఇది వీడియో రికార్డ్ చేసినప్పుడు ఇంకా దారుణంగా వస్తుంది. నాకు ఇక్కడ బద్ధకం వచ్చి ఇంకా బ్లాగ్స్ పెట్టలేదు, నార్మల్గా ఇలా పెట్టేసా. మనం అక్కడ ఎక్స్పీ ఫామ్ బిల్డ్ చేయబోతున్నాం గైస్. నేను ఇది చచ్చిపోతుందని చెప్పి ఒక డైమండ్ పికాక్స్ చేసుకున్నాను. ఇవ్వండి, అక్కడ కింద ఉన్న 4 డైమండ్లు కూడా పైకి తీసుకొచ్చి ఇక్కడ డెకరేట్ చేసి ఇలా టీ సింబల్లో కట్ చేసేస్తే ఒకటి మిగిలింది. ఇలా పెట్టాను గైస్, చూడండి. 1 2 చూసారు కదా, నార్మల్ డైమండ్ పికాక్స్ అవుతుంది. అందుకే నేను చేయలేదు, దాన్ని అలా వదిలేసాను. ఇంకా మన దగ్గర ఐరన్ అయితే ఎక్కువ లేదు. నా దగ్గర 9 ఉంది. అక్కడ హాపర్ ఉంటుంది. ఆ బ్లాస్ట్ ఫర్నెన్స్ చేసాను, మీకు లాస్ట్ టైంలో చూపించాను ఉన్నా. చూపించాను మీకు. ఇంకోటి చూపించాలి, చూపిస్తున్నాను చూడండి. ఇదే ఫుల్గా నేను అప్గ్రేడ్ చేస్తాను గైస్, చూడొచ్చు మీరు. దీనికైతే అన్బ్రేకింగ్ 3 వస్తుంది గైస్. నాకైతే చెయ్యాలి అనిపిస్తుంది, మరి కొంచెం ఆలోచిస్తున్నా. ఎందుకు ఎంత ఎక్స్పీ వచ్చిందంటే లెదర్ కోసం. ఇంకా చూసారు కదా ఫుడ్ ఎంత ఉందో. లెదర్ అయితే ఇంకా నా దగ్గర ఉన్నట్టుగా ఉంది. ఓ మై గాడ్, ల్యాగ్ ఇదంతా. ఆ లెదర్ 12 ఉంది. చూసారు కదా, 15 చేశానంటే 12 15 చాలా ఎక్కువ అనమాట. చాలా చేసి చంపా, చాలా తక్కువ వచ్చాయి మనకి. ఫుడ్ అయితే కుప్ప. ఇదైతే బాగా ఉంది. ఒకసారి ట్రై చేద్దాం గైస్. 30 XP ఉంది కదా, ఎలాగో ఒకసారి ట్రై చేస్తే తప్పలేదు. ట్రై చేద్దాం. మన 2 కుక్క పిల్లలు కాదు, 3 కుక్క పిల్లలు పెద్దగా ఉన్నాయి. చిన్న కుక్క పిల్ల పెద్ద కుక్క పిల్ల అయ్యింది. ముందుగా పెడదాం. దేవుడా మంచిది రావాలని కోరుకుంటున్నా. ఎస్ గాయ్స్, మనకి ఫార్చ్యూన్ 3 వచ్చింది. ఫార్చ్యూన్ 3 వచ్చేసింది గాయస్. మనకి ఫైనల్గా ఎఫిషియన్సీ 4, అన్బ్రేకింగ్ 3, ఫార్చ్యూన్ 3. అబ్బా గాయస్, సూపర్ డూపర్ పికాక్స్ మనకు వచ్చింది. ఇంక మనకు విలేజర్లతో పని ఏంటో చెప్పండి మీరే. మనకి ఇంకే పని లేదు, నైట్ అయిపోతుంది. గాయస్ నేను డే ఆడాన్ని ఆఫ్ చేస్తాను, చూద్దాం మరి అది ఏటవుతుందో. గాయస్ మల్టీప్లేయర్ రేపు రావచ్చు, మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇది ఇంకా ఇది అయిపోతుంది, అది అవ్వట్లేదు అనుకోద్ది. మరి నాకు ఖాళీ ఉన్నప్పుడు అతనికి ఖాళీ ఉండాలి కదా, దాన్ని బట్టి అవ్వట్లే. మీకు తెలిసిందా, మైనింగ్ సెషన్ చెయ్యొచ్చు. మనకి ఇప్పుడు ఐరన్ కావాలి, దీంతో 10 వస్తే దానికన్నా ముందు ఇలా మైన్ చేసుకోవాలి మనం. మనకు మెండింగ్ కావాలి గైస్, మెండింగ్. ఈ వాటర్ ఇప్పుడు నాకు చాలా చిరాకు అనమాట. ఈ వాటర్ తీసి పెట్టి ఈ వాటర్ తీసేద్దాం.
ఓకే, దీన్ని తీసేద్దాం. మనకి ఒకటి అయిపోయింది, ఇంకా 2 కావాలి. చెస్ట్ ఇంకా 3 కావాలి మనకి. యాక్స్ ఎక్కడ ఉంది? నా ఇన్వెంటరీ చాలా చెత్తగా ఉంది, మీరేమనుకోవద్దు. ఇది ఎప్పటికే తర్వాత చేంజ్ చేసేస్తానులే, ఎందుకంటే చాలా ఇన్వెంటరీ అయితే చాలా దారుణంగా ఉంది. ఇంకో చెస్ట్ కావాలి, ఇది కూడా ఇక్కడ ఉంది, సరిపోయింది. ఇప్పుడు మనకి ఎన్ని వస్తాయి హాపర్లు? హాపర్ కూడా రాదా? హాపర్ సచ్లోకి వెళ్తా కనబడుతుంది. ఎస్, ఒక్క హాపర్ అయినా కనిపించట్లే. అయ్యో, ఒకటే వస్తుంది అనమాట గైస్. అయితే ఒకటే వచ్చింది, మనకి ఇంకా 2 కావాలి. 2 కావాలి కాబట్టి ఐరన్ చాలా కావాలి. ఓకే, నాకు ఐరన్ దొరికిన తర్వాత మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఓకే గైస్, నాకైతే ఐరన్ దొరికింది చాలా సేపు తర్వాత. నేను దీన్ని ఫార్చ్యూన్ 3తో తీసా, మరి ఎన్ని వచ్చాయో? 21 వచ్చాయి ఫార్చ్యూన్ 3తో తీస్తే. దీనికి తగ్గలేదు. నాకు అర్థం కావట్లే. నాకు తెలిసి 103 ఉండడం బట్టి చిన్నది కూడా తగ్గలేనట్టుగా ఉంది గైస్. ఎంత మైండ్ చేశానంటే ఒక్క ఐరన్ పీసు కూడా దొరకలేదు, పిచ్చెక్కిపోయింది. ఇంకా ఇటు సైడ్ వెళ్తే అక్కడ ఒక్క బ్లాక్ తీయగలే వాటర్ వచ్చేసింది. ఇది చాలా దారుణంగా ఉందన్నమాట. ఇలాగ పైకి వెళ్ళిపోతాం, నైట్ అవ్వలేనట్టుగా ఉంది. ఓకే, పైకి వెళ్ళి ఇది బ్లాస్ట్ ఫర్నెన్స్లో పెట్టి చేయడమే గైస్. ఇంకా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఎపిసోడ్స్ అన్నీ ఇంకెవరైనా చూడకపోతే ప్లేలిస్ట్ ఉంటుంది, ప్లేలిస్ట్లో చెక్ చేస్తే మీకు కనబడుతుంది. ఓకే, ఫస్ట్ ఇక్కడ పెట్టేద్దాం. ఇక్కడ అయితే కోడ్ లేనట్టుగా ఉంది. ఇక్కడ ఉంది గైస్. ఇది 10 సార్లు నాకు ఎందుకు ఇలాగవుతుంది? ఇది రేరే ఇంకా నా దృష్టిలో ఇది ఒక పెద్ద ట్రాష్. వెళ్ళిపోను, చాలా మైండ్ చేసినా ఇది దొరకలే. ఓకే, మన డయోరైట్ యాండ్ సెట్ ఎక్కడ ఉందా? డట్ ఎంత ఉంది మన దగ్గర? చాలా వచ్చింది డట్. వేస్ట్లో యాండ్ సెట్ కూడా ఎక్కడ పెట్టద్దు మళ్ళీ దాంట్లోకి ఎవడెళ్తాడు? ఇలాగండి, నాకు చిరాకు వస్తుంది గైస్. మీకు ఏమైనా సౌండ్స్ వస్తే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. మరి ఇలాగ అవుతుంది ఇక్కడ పరిస్థితి. నైట్ అయినట్టుకుంది, స్లీప్ వేద్దాం. ఓకే, మనం 100th దగ్గరకు వచ్చేసాం. ఫైన్ అంటే ఎపిసోడ్ అయిన తర్వాత చూద్దాం. నాకు గుర్తుంటే బెస్ట్, లేకపోతే మరి చేయలేం. ఓకే, అది చాలు గైస్, ఇంకా మనకి ఐరన్ అక్కర్లేదు. ఆ ఐరన్ అలా స్మెల్ట్ అవుతుంది. మనకి స్టోన్ ఎంత ఉంది అసలు? ఇది నాకు తెలిసి అస్సలు సరిపోదు. కాబుల్ స్టోన్ కాబుల్ స్టోన్ కలిపి కొడదామా? ఇది అస్సలు సరిపోదు. డర్ట్ అయితే సరిపోద్ది అనుకుంటా. నాకైతే స్టోనే బెస్ట్ అనిపిస్తుంది కాబట్టి స్టోన్ అంతటినీ తీసుకుందాం. ఓకే ఓకే ఓకే, స్టోన్ని మార్చేద్దాం. అయ్యి ఇదేంటి ల్యాగ్ గైస్, ఈ ల్యాగ్ నాకు చూస్తుంటే చిరాకు వచ్చేస్తుంది. అసలు దీన్ని ఎలా తగ్గించాలో కొంచెం నాకు ఎవరైనా చెప్తారా? సౌండ్ ఏం ఎక్కువ లేదు కదా, కొంచెం తగ్గిస్తున్నా అండి. ఓకే, వీటన్నిటిని తీసేద్దాం. ఇదంతా ఇయ్యేలా ఒకటికి. ఇంకా ఎవరైనా వీడియో లైక్ చేయకపోతే లైక్ చేసండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి గైస్. మన 100 సబ్స్క్రైబర్లకి దగ్గరలో ఉన్నాం. అందరికి అర్థమవుతుంది కదా, మీరు చేస్తారు. మనం అలా పెద్ద యూట్యూబర్ అవ్వబోతున్నాం. ఎంగేజ్ చేసేద్దాం. అసలు నాకు ఏ ఐడియా లేదు, మరి నేను వీడియో కూడా చూడలేదు, ఎప్పుడో చూసినా నాకు గుర్తు. అలా వచ్చేసేలాంటి మరి ఏదైనా విచిత్రంగా జరిగితే ఇంకా చేయలేం. ఓకే ఓకే, మనం ఇప్పుడు బయటకు వెళ్దాం. ఒక బెడ్ని తీసుకెళ్ళిపోదాం మన బెడ్. ఓకే, బయటకు వెళ్దాం ఇప్పుడు.
చెస్ట్లు కావాలన్నాడు మనకి. ఓ బాయ్, నాకు ఇలాగా రెసిపీ చేసి చెక్కిపోతుంది. చెస్ట్లు కావాలి ఇప్పుడు 2 సరిపోతే వస్తాయి 2 చెస్ట్లు. ఇది చూడండి ఇప్పుడు ఇది 10 సార్లు ఇలా ఎందుకు వస్తుంది గైస్ అర్థం కావట్లేదు నాకు. ఒకసారి న్యూ రెస్టారెంట్లో అక్కడ చూడండి అంటుంటే మెంటలే కదా. ఓకే వ్యాన్ వెళ్ళిపోదాం. పైకి వెళ్దాం గైస్. నాకు తెలిసి రేపు లైవ్ రాకపోవచ్చు. నాకేదో కొంచెం ప్రాబ్లంగా చూపిస్తుంది. లైవ్ చేద్దాం అంటే నార్మల్గా 50 సబ్స్క్రైబర్లు అయ్యారు కదా, లైవ్ పెడదాం అప్పుడు ఏటవుతుందో చూద్దామని నేను పెడితే మళ్ళీ ఎందుకు 50 సబ్స్క్రైబర్లు అని మళ్ళీ అడుగుతుంది. నాకు అర్థం కావట్లేదు. మీకు ఏమైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి గైస్. మాకు మళ్ళీ చెస్ట్లు కావాలి. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఎవరైనా చేసుకుంటారా? నేను ఇక్కడే కట్ చేసేస్తాను. నెక్స్ట్ ఎపిసోడ్లో నాకు తెలిసి ట్రీ సీట్ ఉండవు అక్కడ, మొత్తం ఎగరేసి కొట్టేస్తాను. ఎందుకంటే ఇవంతా నాకు చాలా చిరాకు. ఓకే క్రాఫ్టింగ్ టేబుల్ ఇక్కడ ఉంది కదా, క్రాఫ్టింగ్ టేబుల్ పెట్టి 2 చెస్టర్స్ కాదు. ఓకే 2 చెస్ట్లు చేసుకుందాం. ఇప్పుడు హాపర్ తీసుకోవాలి. షిఫ్ట్ పట్టుకొని 1 2 3 4 ఇప్పుడు ఇలా పెట్టాం కదా, పైకి ఎక్కాలి. షిఫ్ట్ పట్టుకోవాలి. ఇది ఓకే ఇప్పుడు కింద తీసేయాలి. మనకి ఇప్పుడు పికాక్స్ కావాలి. ఐరన్ తీసుకుందాం, డైమండ్ ఏం వాడద్దు ఇప్పుడు. ఓకే నాకు తెలిసి 22 or 21 బ్లాక్స్ పైకి వెళ్ళాలి. 21 or 22 గైస్, అయితే 21 అనుకుంటున్నాను నేను. ఇప్పుడు నేను ఎలా పైకి వెళ్ళాలి? వాటర్ బకెట్ మరి దేనికి ఉంది పైకి వెళ్ళడానికి? ఓకే ఇప్పుడు మనకి బ్లాక్స్ తీసేయాలి. కిందకైతే వెళ్ళొద్దు మీరు ఎవరునా ప్లీజ్, వచ్చిన పైకి. ఇదొకటి, ఇదొకటి. అయ్యయ్య ఇది ఒకటి కిందకి వెళ్ళింది, పర్లేదులే. ఇప్పుడు ఇది 1 కదా, ఇలా 21 వెళ్ళాలి. 21 వెళ్ళిన తర్వాత మిమ్మల్ని కలుస్తాను గైస్. మనం 21 బ్లాక్స్ అయితే పైకి వచ్చేసాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ కలపాలి వీటిని. మనం అన్ని సామాన్లు అయితే తీసుకురాలే, కిందకి ఎలాగ వెళ్తామో మరి. ఎమ్మెల్జీ చేయడానికి ట్రై చేస్తా. అప్పుడు ఇది కాదు కానీ ఇప్పుడు 8 బ్లాక్స్ ముందుకెళ్ళాలి గైస్. ఇది వదిలేసి 8 బ్లాక్స్ కావాలా, లేకపోతే ఇది 5 కలిపి చెప్తాం. 2 3 4 5 6 7 8 పెట్టాం కదా. ఇప్పుడు ఇలాగా ఓకే ఇప్పుడు ఇలా పెట్టాం కదా, అలాగే అన్ని చోట్ల పెట్టేద్దాం. వెంగా 1 2 కదా, 3 4 5 6 7 8 ఓ ఇది కూడా పెట్టేద్దాం. 1 2 3 4 5 6 7 8 ఇదే కదా. 1 2 3 4 5 6 7 8 ఓకే. 1 2 3 4 5 6 7 8 సరిపోయింది గైస్. నేను ఏదో తప్పు చేశాను అనుకున్నా కానీ సరిపోయిందిలే. ఇప్పుడు ఇక్కడ కూడా 8 2 3 4 5 6 7 8 కదా.
ఇప్పుడు అయిపోయింది. దాని తర్వాత ఇక్కడ 2 బ్లాక్స్ హైట్ వెళ్ళాలి. ఒక్క సెకండ్ 2 బ్లాక్స్ హైటే, కానీ మనకి సింపుల్గా ఉండాలంటే షిఫ్ట్ పట్టుకొని ఉంటాను గైస్. నాకు ఎప్పుడు పడిపోతున్న భయం వేస్తుంది. ఇలా పెట్టుకొని వెళ్ళాలి, లేకపోతే చాలా భయం అన్నమాట నాకు. ఓకే, ఇప్పుడు షిఫ్ట్ పట్టుకున్నాం కదా, ఒక్క బ్లాక్ తీసేది కిందకి వెళ్ళిపోయింది. ఓకే, ఇంకా చేయలేం మరి. ఇలా మొత్తం పెట్టిందా కలుస్తాను గైస్ మిమ్మల్ని. ఓకే గైస్, చాలా టైం తర్వాత మొత్తం పెట్టేశాను. ఇప్పుడు ఇది మనం కరెక్ట్గా చేసామా లేదా ఒక చిన్న టెస్టింగ్ పర్పస్ ఏంటంటే ఒక్కసారి వాటర్ వేద్దాం కరెక్ట్గా. ఓకే, ఇది ఎందుకు ఇక్కడ వరకే వచ్చి ఆగింది? అయితే ఇది పీకేద్దాం. అయ్యా, ఇప్పుడు చాలా తలనొప్పి పడింది నాకు. ఓకే, తీసేద్దాం ఫస్ట్. నాకు తెలిసి ఇది ఇక్కడ దాకా రావాలి, ఎడ్జ్ దాకా. అక్కడ దాకా వస్తుంది పడరు కదా, ఇప్పుడు ఎలాగా? ఓ అయితే ఒక్క బ్లాక్ అయితే తీసేయాలి మనం. ఓకే, అది మొత్తం చేసింది మళ్ళీ కిందకి కూడా వెళ్ళాలి నేను. ఇది మొత్తం తీసిన తర్వాత మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఓకే గైస్, మొత్తం అయితే పెట్టేశాను, సెట్ చేసా. ఇక్కడ బ్లాక్స్ తీసాను దేనికంటే అటు ఇటు కదలాలి కదా నేను. ఇప్పుడు తీసేద్దాం, ఇప్పుడైనా కరెక్ట్గా అయ్యింది లేదని. అవి కిందకి వెళ్ళి చెస్ట్లో కనెక్ట్ అయిపోతే ఇప్పుడు మనం పైకి వెళ్ళకపోతే మనం చచ్చిపోతాం. పైకి వెళ్దాం, పైకి వెళ్ళి ఈ బ్లాక్ తీసేద్దాం. ఇప్పుడు ఒక్కసారి వాటర్ వేద్దాం. అర్రే, ఇప్పుడు ఎలా మరి ఇలాగైతుంది? చూడండి గైస్, అది కింద దాకా వెళ్ళిపోయింది వాటర్. ఇది కూడా సేమ్ అంతే. ఇదేదో అయ్యింది. ఇప్పుడు దీని గురించి మాట్లాడేంత నాకు ఓపిక లేదు కాబట్టి ఇది నేను ఎలాగోలా సెట్ చేస్తా. ఇప్పుడు ప్రస్తుతానికి మనం కిందకి వెళ్ళాలి. ఎమ్మెల్జీ చేద్దామా? ఎందుకులే మనకి ప్రయోగాలు. చూడండి కదా, చాలా బ్లాక్స్ అయితే కింద పడిపోయి. తీసేసుకుందాం ఫస్ట్. మన దగ్గర బ్లాక్స్ కూడా చాలా ఎక్కువ లేవు. వచ్చేసి ఉంటే నాకు తెలిసి ఈ చెస్ట్లోకి రాలేదా, లేకపోతే ఈ చెస్ట్లోకి వచ్చాయా? ఇక్కడ చాలా బ్లాక్స్ ఉన్నాయి. ఈ బ్లాక్స్ తీసేసుకుందాం. ఓకే, వచ్చేసాయి ఇవి. మళ్ళీ ఇటు సైడ్ కూడా పడిపోయా. నేను దేని కిందకు వచ్చానంటే నాకు కావాల్సిన రిసోర్సెస్ పైన కింద ఉండిపోయి అవి తెచ్చుకొని మళ్ళీ తిరిగి వచ్చేస్తా. ముందుగా వెళ్దాం ఇంటికి. లాగు ఏంటి లాగ్ ఇది? ఇలా దేనికి అవుతుంది? ఫెయిల్యూర్. ఓకే, వెళ్దాం, పైకి వెళ్ళిపోదాం. అంతే, 19 మినిట్స్ అయ్యింది, పర్లేదులే. మన స్టోన్ కట్టర్లు ఇంకో చిన్న పని ఉంది. మనం ఈ బ్లాక్స్ వదిలేసాం ఇందాక. వచ్చాయా? ఓకే, ఇప్పుడు మనకు కావాల్సింది ట్రాప్ డోర్స్. నాకైతే ఓకే వాడాలని ఉంది, కానీ ఇవి వాడదాం ఎందుకంటే నా దగ్గర రొట్టె లేదు. ఇదైతే పాకెట్ ఎడిషన్లో అయితే ఇలాగా లాంగ్ ప్రెస్ చేయగలరు, మొత్తం అన్నీ ఒకేసారి వచ్చేస్తాయి. అందులో అలా కాదు, ఒకటి అయితే వస్తుంది. దాని బదులుగా మనం ప్రెస్ చేస్తూ ఉంటేనే స్పీడ్ అయినా అవ్వట్లే. ఓకే, లాంగ్ ప్రెస్ బెస్ట్ అనుకుంటా.
కరెక్ట్గా స్టాక్ వస్తే చాలులే. వుడ్ అంతా ఒక్క సెకండ్లో పోయింది. చూడండి గైస్, ఒకటి వస్తుంది. అయితే అప్పటికత్తది. మనకి ఇంకో బకెట్ ఆఫ్ వాటర్ కావాలి కాబట్టి ఐరన్ కూడా నా దగ్గర ఎస్ ఉంది కదా మన దగ్గర అన్నాడు, మర్చిపోయా. ఇందులోనే పెట్టమా, ఇందులో పెట్టినట్టు ఉన్నా. ఓకే, ఐరన్ అయితే వచ్చేసింది. ఎక్స్పీ ఒక్క ఐరన్ బకెట్ చాలు గైస్. నాకు తెలిసి ఖచ్చితంగా ఈ బ్లాక్స్ సరిపోవు కాబట్టి నేను ఈ కొన్ని బ్లాక్స్ తీసుకుంటున్నా. మనకి ఎలా ఉంటే ఎక్స్పీ వచ్చిందా రాలేదా అది కావాలి కాబట్టి మనకి ప్రాబ్లం ఏంటి అక్కర్లేదు. అన్నట్టు నేను దేనికి వాటర్ తీస్తాను ఇప్పుడు పైకి వెళ్దాం ఎలా నేను గైస్. నాకు పెద్ద తలనొప్పి వచ్చింది, ఇది చాలా పెద్ద తలనొప్పి. ఇప్పుడు దీన్ని పైకి ఎక్కాలా. 22 బ్లాక్స్, అది నార్మల్ టైం పట్టదు దానికి. ఓకే, ముందుగా స్లీప్ వేద్దాం, ఆ పైకి వెళ్ళేది ఏదో ఒకటి నేను ట్రై చేస్తా. మనకి ఇది ఎందుకు ఇలాగ వస్తుంది, 7 ఇట్టాలో 8 ఇట్టాలో అర్థం కావట్లే. ఏదో ఒకటి పర్లేదులే, స్లీప్ వేద్దాం గైస్. నేను పైకి వెళ్ళినతో మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని గైస్. చాలాసేపటి తర్వాత పైకి అయితే వచ్చేసాను. ఎంత టైం పట్టిందంటే మాటలా చెప్పలేను ఆ టైం. నేను ముందుగా ఇది క్లోజ్ చేద్దాం గైస్. ఇది ఇలా వెయ్యాలి, ఇది ఇలా వచ్చి ఇక్కడ దాకా వస్తుంది కాబట్టి ఇందాక మనం పెట్టిందే రైట్. మళ్ళీ పెట్టాలి అవన్నీ. ఓకే, ఈ ముందు తీసేద్దాం గైస్. మళ్ళీ అన్నీ పెట్టిన తర్వాత మిమ్మల్ని కలుస్తా. మొత్తంగా తీసి పక్కన పెట్టేసా. ఇప్పుడు దీన్ని అన్లిమిటెడ్ వాటర్ సోర్స్ చేయాలి. అది ఎలా చేయాలి, 3 బ్లాక్స్ ఏరియా కావాలి కాబట్టి 3 సరిపోయి కదా. ఇక్కడ బ్లాక్ పెట్టేసి ఇక్కడ బ్లాక్, ఇక్కడ వాటర్ బకెట్. గైస్ ఫస్ట్ పైకి వెళ్ళిపోదాం మనం. దేనికంటే అయ్యో పడిపోదాం గైస్ మనం. 1 2 సరే 1 2 ఒకటి పెట్టేసామా, సరిపోయింది. ఓకే, అక్కడ ఎక్కడ వస్తుంది అక్కడే. ఓకే, ఇప్పుడు ఒకటి ఇక్కడ, ఇంకోటి ఇక్కడ. కరెక్ట్గా వస్తుందా? ఎస్ గైస్, కరెక్ట్గా వస్తుంది. మనం ఇందాక తప్పు చేసినట్టు ఉన్నాం. ఇవ్వండి ఇలా రావాలి. ఇప్పుడు మనకి ఇంకా వాటర్ కావాలి. 1 2. ఓ చాలా టైం పట్టేస్తుంది ఇది కూడా. ఓకే, నడ్రా పయ్యలేదు, మనకు భయం లేదు. మనం ఎవరు అనుకుంటున్నాం, మైన్క్రాఫ్ట్ కాదు, ఆకాశ్ గేమర్. ఇప్పుడు ఇలా జంప్ చేసి ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి. ఇప్పుడు ఇదొకటి అండ్ ఇదొకటి. ఇక్కడ అండ్ ఇక్కడ మధ్యలో కూడా బ్లాక్ అయితే బ్లాక్ పెట్టేస్తా. ముందుగా ఇవి తీసేద్దాం. సరిపోయింది గైస్, చాలా అందంగా చేస్తున్నాం మనం. ముందుగా ఇవి తీసేద్దాం, ఆ తర్వాత పైకి ఎక్కేద్దాం. గైస్ అన్నట్టు మనం కిందకి ఎలా వెళ్తాం, అలాగే వెళ్తాం చెప్పండి. అంత చెత్త పని చేస్తున్నాం గైస్. నేను అసలు ఏడు చేస్తాను నాకే అర్థం కావట్లేదు.
ఓకే, ఇప్పుడు ఇదంతా కలిపేయాలి మనం. ఇదంతా కలిపిన తర్వాత కలుస్తాను గైస్ మిమ్మల్ని. గైస్ ఫైనల్గా బ్లాక్స్ అయితే అయిపోయి ఇప్పుడు మనం ఈ బ్లాక్స్ వాడాలి. అదే కాబుల్ స్టోన్ కూడా మన దగ్గర ఎక్కువ లేదు, సరిపోతుందో లేదో కూడా నా డౌటే. పర్లేదు గైస్, చూస్తున్నారు కదా మొత్తం ఇలా కలిపేది. అంతా కలిపిన తర్వాత కలుస్తాను మిమ్మల్ని. ఓకే, ఫైనల్ బ్లాక్ మొత్తం పెట్టేసాం గైస్. ఇది కొంచెం విచిత్రంగా ఉంటుంది, అటు ఒకలాగా ఉంటుంది ఇటు ఒకలాగా ఉంటుంది. పర్లేదులే, ఎలాగ ఉంటాయి ఇటు. ఇప్పుడు వచ్చారంటే అవుట్లైన్ గైస్, ఇక్కడ 2 బ్లాక్సా, 2 బ్లాక్స్ ఇలా పెట్టాలి. మొత్తం ఇలా పెట్టుకెళ్ళిపోతాం గైస్. ఈ వీడియో చాలా లాంగ్ వస్తుంది అనుకుంటున్నా, ఎందుకంటే మరి లాంగ్ వస్తున్నాయి ప్రతి వీడియో మనది. మనం ఇప్పుడు కిందకి వెళ్ళడమే పెద్ద సమస్య, ఎందుకంటే అదే బ్లాక్స్ కూడా అయిపోయి. అన్ని బ్లాక్స్ తీసుకొచ్చేసినా బాగుంది కదా. ఎడ్ చేద్దాం, అన్నీ ఇలాగే జరుగుతున్నాయి. ఓకే, అన్నీ పెట్టేద్దాం వేగంగా స్పీడ్గా. ఇక్కడి నుంచి మొదలైంది కదా మన కాబుల్ స్టోన్. ఎందుకండి ఇంకా ఈ ప్లేస్ నుంచి వేగంగా కట్టేద్దాం గైస్. ఇది మన ఎన్ని లెవెల్స్ అయినా చెయ్యొచ్చు, కాబట్టి నేను ఆఫ్లైన్లో ఇంకో లెవెల్ చేయడానికి ట్రై చేస్తా, లేకపోతే వదిలేస్తాను. చెయ్యాలి, ఎందుకంటే మనకి ఎక్స్పీ చాలా కావాలి. విలేజర్ని తీసుకురావడానికి కూడా ట్రై చేద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్లో విలేజ్కి వెళ్దాం గైస్ మనం. ఓ లాగు. ఓకే, ఈ 35 బ్లాక్స్ సరిపోతాయి కదా, వీటికి సరిపోతాయి. ఓకే, మనం ఒక్క బ్లాక్ ఇలా తీసుకుందాం, ఎందుకంటే ఇప్పుడు మనం ట్రాప్ డోర్స్ పెట్టేద్దాం. ఎలాగో పైకి వచ్చాం కదా. ట్రాప్ డోర్స్ 1 2 3 4 5 6 7 8. చూడసారు కదా, నాకు అందుకే ట్రాప్ డోర్స్ అంటే చిరాకు. కెచ్చలు ఇలా కింద పడితే ఇప్పుడు ఇవి చేతికి రావు. కలెక్ట్ అయ్యిందా? ఓకే, పర్లేదులే. గైస్, ఇలా అన్ని చోట్ల పెట్టిన తర్వాత మిమ్మల్ని కలుస్తాను. కరెక్ట్గా 64 సరిపోయి గైస్ ఇది. ఇప్పుడు ఇవన్నీ మనకు పెద్ద తలనొప్పి వచ్చింది గైస్. ఇవన్నీ మళ్ళీ బ్రేక్ చేసి పెట్టాలి. ఇవన్నీ కాదు, ఇది ఒక్కలైనే, ఎందుకంటే ఇది కొంచెం అది ఇప్పుడు కిందకి వెళ్ళింది. అయ్యా, పని అయిపోయిందిరా అనుకుంటే పని మీద పని పడుతూనే ఉంది. ఇప్పుడు అందరూ కిందకి వెళ్ళిపోయి దేనికి ఇంకా 3 వెళ్ళిపోయి గైస్ కిందకి. ఇప్పుడు పర్లేదులే, ఎలాగో మళ్ళీ కిందకి వెళ్ళి పైకి రావాలి మనం. ఓకే, ఈ 3 పోయాయి. ఇక్కడ బ్లాక్ ఆఫ్ వాటర్ అంటే ఈ వాటర్ తీసుకుంటా. దేనికో తెలిసిందే, మనం ఇప్పుడు పైకి వెళ్ళి కిందకి రావాలి, కాబట్టి మనకి వాటర్ పనికి వస్తుంది. ఇక్కడ కరెక్ట్గా వేద్దాం. కిందకి వెళ్ళిన దాకా వెయిటింగ్ చేయడమే. వెళ్ళు వేగంగా వెళ్ళు. వెళ్ళిపోయిందా? ఓకే, ఇక్కడ చాలా స్కెల్టన్స్, జాంబీస్. అయ్యో బాబా, ఇన్ని ఉన్నారు. అయ్యా నీ ఇన్నా రే, మీరు మనుషుల జాంబీలు రా. షీల్డ్ పెట్టుకోరా బాబు ఫస్ట్. ఉన్న వాళ్ళందరూ ఇటు వచ్చింది, మిమ్మల్ని ఉన్న వాళ్ళందరూ ఇట్టండి. చూడండి అంటించయ్యా. రండిరా, ఇట్రండిరా క్రేపరు. దా తల్లి, నువ్వు మంచిదాని కదా, ఇట్రా దా. ఇక్కడ పేలు షీల్డ్ పెట్టుకున్నా పేలుతున్నాయి గైస్. ఇవి చూడండి, నాకైతే ఒళ్ళు జలదరిచ్చేస్తుంది. రండి అందరు ఇట్రండి.
రమ్మంటున్నాను కదా, ఇటు రండి, రారా గైస్. నాకు ఇప్పుడు కొంచెం పిచ్చెక్కుతుంది. వీటన్నిటిని చంపిన కలుస్తాం మిమ్మల్ని. ఓకే గైస్, చాలా సేపటి తర్వాత పైకి వచ్చేసాను నేను. కిందనైతే పెద్ద యుద్ధమే జరిగింది, చూడొచ్చు కదా. అక్కడ క్రేపర్లు పేలే, కిందన కూడా క్రేపర్ పేలిపోయింది మనం కట్టిన ఫామ్ దగ్గర. నేను పైకి వచ్చా వీడియో రికార్డ్ చేద్దాం అన్నప్పుడు కరెక్ట్గా ఇది మర్చిపోయా, అందుకే మళ్ళీ కిందకి వెళ్ళి మళ్ళీ తెచ్చుకున్నా. ఓకే, ముందు ఇవి పెట్టేద్దాం. లాస్ట్ 3. ఇప్పుడు వీటన్నిటిని ఓపెన్ చేయాలి. ఓకే గైస్, ఇవన్నిటిని ఇలా ఓపెన్ చేయాలి. ఓహో, ఇది ఇలా ఓపెన్ అయిందా? ఓకే, ఇది తీసేద్దాం. అయ్యయ్యా, ఎలకు వెళ్ళద్దు, కరెక్ట్గా ఆగింది గైస్. ఇది పద వ్యాంగ్ పద. అయిపోయాను అనుకున్నాను నేనైతే. ఇది కూడా తీసేద్దాం. సెట్ ముందు తీసేసి ఇది తీసేసి ఇప్పుడు ఇక్కడ 3 బ్లాక్స్ ఉన్నాయి. రాటన్ ఫ్లెక్స్ తీసేసి ఇది నొక్కి, తర్వాత ఇది నొక్కి, ఇక్కడ ఒకటి, మళ్ళీ అది అక్కడికి వెళ్ళిందా, ఇక్కడ ఒకటి, అది కిందకి వెళ్ళకూడదు ప్లీజ్, వెళ్ళిపోయింది గైస్. ఇది మళ్ళీ నేను కిందకి వెళ్ళాలా? నేను వెళ్ళను, ఏదైతే అయినాయి గైస్. ఇది మొత్తం ఈ పైన మొత్తం మూసేసినంత కలుస్తాం మిమ్మల్ని గైస్. బ్లాక్స్ అయితే అయిపోయాయి. ఇప్పుడు మనకి కిందకి వెళ్ళే పరిస్థితి కూడా లేదు కాబట్టి ఇప్పుడు మనం చేయలేం. ఈ చెర్రీ లాక్స్ పెట్టేద్దాం, మరి ఇంకేటి చేయలేం గైస్ మనం. ఇది ఎంత వింతగా ఉందని మీరేమనద్దు. మరి ఏదైనా ఒకటేలే, మనకి ఎక్స్పీ వచ్చిందా లేదా అదే కావాలి మనకి. వేగంగా పెట్టేద్దాం గైస్. ఇవన్నీ పెట్టిన తర్వాత కలుస్తాం మిమ్మల్ని. ఓకే గైస్, నేనైతే ఆ మొత్తం పెట్టా. బ్లాక్స్ ఇంకా సరిపోలే, ఈ బర్చ్ ఉంది కదా అది పెట్టా, అత సరిపోయి ఇక్కడ బ్లాక్స్ మిగిలితే ఇక్కడ వరకు పెట్టుకున్నా. దిగడానికి వాటర్ లేదు. ఇక్కడ నేను దూకాను అనగానే కరెక్ట్గా ఇక్కడ పడ్డాను. నాకైతే ఇంకా బుర్ర మెంటలేకపోతుంది గైస్. ఇది అయ్యయ్యా, ట్రేడంట నేను వెళ్ళిపోతా గైస్. ఇది నాకు తెలిసి వర్క్ అవుతుంది. దానికన్నా ముందు మనం బ్లాక్స్ తీయాలి. ఓహ్, అప్పుడే తీయద్దు, తర్వాత తెద్దాం. నాకు చిరాకొద్దు, కాసేపు ఆగండి. ఇది ఒకటి పేలిపోయింది కదా, నాకు చెప్పాను కదా. ఈ గ్రావల్ ఉంది, గ్రావల్ బ్లాక్స్ కిందకెళ్ళి ఏంటి గైస్. నేను పెట్టేస్తా ఆగండి. బ్లాక్స్ ఇప్పుడే తీసా. ఇది వీడియో ఎందుకో స్టాప్ అయిపోయింది, లాగ్ అవుతుంది, అందుకే కవలో స్టాప్ అయిపోయింది సడన్గా. అయ్యో, నైట్ అయిపోయింది. బెడ్ నా దగ్గర ఉంది. పడుకో గాయస్. ఇందాకైతే ఎన్ని మంది స్పాన్ అయ్యారు. ఓకే, ఇప్పుడు ఈరోజు కూడా అయిపోయింది అన్నట్టు. డే ఎంతో మనకు తెలియట్లే. ఇది బోల్డ్ డేస్ అయితే లాగేస్తుంది. 100 డేకి వెళ్ళిపోలేదు కదా. ఓకే, ముందు తినేసాం. ఇప్పుడు ఇది వర్క్ అవ్వాలి, కానీ దానికన్నా ముందు మనం స్లాబ్స్ చేసుకోవాలి కాబట్టి తీసుకొని వెళ్ళిపోదాం ఫస్ట్. వేగంగా పద. లాగ్ అంతా లాగే. వచ్చేసాం హౌస్ని. అమ్మయ్య, చూసి చాలా రోజులు అయింది. ఒక పిల్లలు మిమ్మల్ని చూసి నేను చాలా రోజులు అయింది. బాయ్. ఇప్పుడు మనకి స్లాబ్స్ ఉంటాయిగా, ఇది తీసుకుందాం గైస్. ఇది చెప్తున్నాను కదా, ఇది రకరకాలుగా ఉంటుంది. మళ్ళీ న్యూ రెసిపీ అన్లాక్ పెట్టి గైస్, ఇదేదో నాకు అర్థం కావట్లేదు. 10 సార్లు న్యూ రెసిపీ అన్లాక్డ్.
వచ్చిందే వస్తుందో అర్థం కావట్లే. మరి ఇదేదో కొంచెం విచిత్రంగా ఉంది. ఇంకా స్పాన్ అవ్వలేదా? కాసేపు ఏఎఫ్కి ఉండాలి మరి నాకు తెలిసి, లేకపోతే వచ్చున్నారా లేదులే. ఇది ఇలా ఓకే. ఫస్ట్ ఇలా 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 ఓకే పెట్టేసాం. కనబడంలే ఇప్పుడు వాటి కళ్ళకి. ఇవి తీసేయాలి, అప్పుడే మనకి కొట్టడానికి వీలుంటుంది. ఒక్కలు కూడా స్పాన్ అవ్వలేదు ఇంకా. ఓకే గైస్, ఇదైతే బాగా ఉంది కానీ విచిత్రంగా ఉంది. మనం డైమండ్కి కూడా అప్గ్రేడ్ అయిపోయాం, మనకు ఫార్చ్యూన్ 3 కూడా వచ్చింది. సో ఇది గైస్ మన ఎపిసోడ్. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. మన ఛానల్కి ఇంకెవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో ఉన్న ప్లేలిస్ట్లో పాత ఎపిసోడ్లు కూడా ఉంటాయి, చూసండి. అవి కూడా మల్టీప్లేయర్ వస్తుంది గైస్ రేపు ఖచ్చితంగా, మీరేమి దిగులు పడద్దు. ఇంకా మల్టీప్లేయర్లు ఆడాలనుకుంటే రేపు మీరు రావచ్చు, అర్థమవుతుంది కదా గైస్. నేను ఒక సర్వర్ క్రియేట్ చేసా, అది వీలుంటే రేపే మీకు పెడతా సర్వర్ ఆడుకోవడానికి మీకు. అందులో మీరు ఎంతమంది అంటే ఒక మినిమం ఉంటుంది, పెడతాను నేను. ఓకే గైస్, ఇది మన ఎపిసోడ్. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి, అప్పుడు మనం చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు వెంటనే వస్తుంది. సో బాయ్ గాయ్స్.